సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సార్, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? ఏ ఏరియాస్ లో నిర్వహించబోతున్నారు? చాలా మంది ఆడవాళ్ళు క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్. మనకి ఇప్పుడు 2024 అమ్మా, మేలో మనకి 19వ తారీఖు హైదరాబాద్లో ఉంటుంది. ఓకే. మనకి ఈ మధ్యలో ఎలక్షన్స్ ఇవన్నీ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి మళ్ళీ 2 జూన్ నుంచి 2 జూన్ 2024 విజయవాడలో ఉంటుందమ్మా. ఓకే. అలాగే 9 జూను అనంతపూర్లో ఉంటుంది, 23 జూను విశాఖపట్నంలో ఉంటుంది, అలాగే 30 జూను తిరుపతిలో ఉంటుంది, 7 జూలై మళ్ళీ మన రాజమండ్రిలో ఉంటుంది. ఈ మధ్యలో మనకి మే 28, 29, 30 గోవాలో సెషన్స్ క్లాస్ 3 రోజులు ఉంటుంది. వీలైనంత ఉండి తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే మనకి గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి రష్ ఎక్కువ ఉంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకుంటే మంచిది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 615వ ఎపిసోడ్. లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ వరకు నేను చూస్తున్నాను చేంజ్, యాక్సెప్టెన్సీ అండ్ దాంతోపాటు మారే ప్రాసెస్లో చాలా ఉంటాయి, వాటన్నిటిని ఎదుర్కోవాలి. అవన్నీ మనం ఎదుర్కోగలం అని అనిపించినప్పుడు మాత్రమే ఈ సబ్జెక్ట్లోకి రాండి అని మీరు మాట్లాడారు. చాలామంది ఆడవాళ్ళకి వాళ్ళ గోల్స్ ఉంటాయి సార్. ఒక్కొక్కళ్ళు మేము ఇది సంపాదించాలి, ఇది అచీవ్ చేయాలి, ఇంత మంచి బిల్డింగ్ని మేము కట్టాలి, ఇంత మంచి బంగారం మా దగ్గర ఉండాలనుకుంటాం. కానీ కొన్ని ఎమోషన్స్, సెంటిమెంట్స్ దగ్గర ఆగిపోతాం. అవి ఎప్పుడైతే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంటామో, దేనికి దానికి ఏర్పాట్లు చేస్తామో ఫ్యూచర్ బాగుంటుంది, ప్రజెన్స్లో ఉండండి అని చెప్పారు. ఈ 615వ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? ఇంకా ఏ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? మీకున్న మూర్ఖత్వము, మీకున్న గోల్స్ ఏంటి అంటే మీకు ఎలాంటి గోల్స్ లేవు. ఎంత మూర్ఖత్వం అంటే మీకు అసలు గోల్స్ లేవు. ఆడవాళ్ళకి ఏ గోల్స్ లేవు. నేను చెప్తున్నా, నాకు తెలిసిన గోల్స్ లేవు. మీ గోల్స్ ఏంటంటే మా ఆయన నాకు బంగారం కొనివ్వాలి, మేము ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి. అర్థమైంది? ఏనాడైనా సరే నేను సంపాదించి గోల్డ్ కొనుక్కోవాలి, నేను నా సొంత ఇల్లు కట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నాకు ఎక్కడున్నాయి గోల్స్ చెప్పండి. దీన్ని మూర్ఖత్వం అంటావా లేకపోతే గోల్స్ అంటావా? ఎక్కడున్నాయి మీకు ఒక చివుకుమని వచ్చి నేను అనేది ఇది వాస్తవం. ఇది ఎప్పుడు భర్త మీద డిపెండ్, ఎప్పుడు భర్త మీద డిపెండ్ అవ్వడము, ఎవడో చేయాలి ఏదో చేయాలి. మీకెందుకు చేయాలి? మీరు ఎందుకు చేయరు? మీ ఫ్యామిలీకి మీరు ఒక మంచి విల్ల ఎందుకు కట్టివారు? మీరు ఎందుకు సంపాదించారు? అర్థమైందా? అంటే డిపెండెన్సీ అనేది సనాతనం నుంచి మనకు అలవాటైంది, మనకి. అర్థమైందా? కానీ మనం అప్పట్లో ఆ కాలంలో చూసుకుంటే విరోచితంగా పోరాడినటువంటి మహిళా మనులు ఎంతోమంది ఉన్నారు. అవునా కదా? ఎన్నో రాజ్యాలను గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద, భర్త మీద కానీ లేకపోతే ఇంకెవరి మీద కానీ డిపెండ్ కాలేదే. వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళే రాజ్యాన్ని సాధించారు, వాళ్ళే ఎంతో సంపదను సృష్టించారు కదా. మరి మీతోనే ఎందుకు కావట్లేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు కావట్లేదు. మన సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు మనం ఇన్ని వీడియోలు చేసుకొచ్చాం, ఇన్ని విన్నాం, మనం ఏదో డబ్బు సంపాదించడానికి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇవన్నీ అనుకుంటున్నాం. ఇవన్నీ నేర్పట్లేదు మన సబ్జెక్ట్. డబ్బు సంపాదించడం అసలే చెప్పట్లేదు మన సబ్జెక్ట్. మీకు అర్థం కాలేదు. మనం ఏమనుకుంటున్నాం? డబ్బు కాన్సెప్ట్ అనుకుంటున్నాం. మన సబ్జెక్టు డబ్బు సంపాదించడం అని చెప్పట్లేదు. ముందు నేను శుద్ధి తయారు చేస్తుంది, నీ అంతరంగంతో నీతో మాట్లాడే విధంగా తయారు చేస్తుంది మన సబ్జెక్ట్. ఏనాడన్నా మాట్లాడామా మన మనసుతో? మనం ఒంటరిగా ఉండి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడడానికి ఒకరు కావాలి, తిట్టడానికి ఒకరు కావాలి, గొడవ పెట్టుకోవడానికి ఒకరు కావాలి, మంచి చెప్పుకోవడానికి కావాలి, ఏడవడానికి కావాలి, మీ బాధలు చెప్పుకోవడానికి కావాలి తప్ప మీతో మీరు ఎప్పుడన్నా ఆనందంగా అద్దం ముందు నిల్చొని మాట్లాడుకున్నారా? ఎవరితో మాట్లాడుకుంటున్నాం? మీ అంతరంగ సౌందర్యంతో మీరు చర్చ చేస్తున్నారు అద్దం ముందు నిల్చొని. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మీలో మీరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? మీ అంతరంగ సౌందర్యం అనేది బాహ్యానికి వస్తుంది. అప్పుడు మీ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఉన్నతంగా మీరు దాన్ని ప్రకటితం చేయగలుగుతారు. మన సబ్జెక్ట్ అది నేర్పుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీకు ఎక్కడున్నాయి? మీకు సొంత ఆలోచనలు ఎక్కడున్నాయి? మీకు ఎప్పుడు భర్త సంపాదించాలి, లేకపోతే అత్తమామల ఆస్తులు ఏమున్నాయి, అది మనకు రాలేదు, ఇది మనకి ఇవ్వలేదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఎందుకు ఆలోచించారు? మీరు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తారని. చేసిన వాళ్ళు లేరా? గొప్ప గొప్ప మహారాణులు ఉన్నారు కదా. ఎంతో గొప్ప గొప్ప మహారాణులు ఉన్నారు. పెద్ద పెద్ద కోటలు కట్టలేదా? పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించలేదా? కొన్ని వేల మందికి భుక్తిని ఇవ్వలేదా? మరి మీతోనే ఎందుకు కాదు?
కాబట్టి ముందు ఆలోచనలన్నీ పక్కన తీసేయండి. మీకు ఎవరో చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వడమో అని పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఆలోచించండి. అందుకే ఈ సబ్జెక్ట్ బా మీరే క్రియేట్ చేసుకోవాలి, మీరే ఇతరులకు ఇవ్వాలి, మీ చేయప్పుడు పైన ఉండాలి. మీ ఆయన దగ్గర మీరు డబ్బులు అడుక్కోవద్దు. అర్థమైందా? డబ్బులు అడగొద్దు, ఎందుకు అడుగుతారు మీరు? అసలు మీరే depend ఏ సంపా అవ్వకూడదు. అసలు డిపెండే కావద్దు కదా. నేను అదే కదా ఇవి చెప్తే ఒక రకంగా అనిపిస్తుంది మన సబ్జెక్ట్లో, కానీ ఇది వాస్తవం. అది ఇంకెన్నేళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్స్ ఒక్కొక్కరు ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు. అంత చదువుకొని అంత ఆఫీసర్ లెవెల్లో ఉండి కూడా మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ ప్రతిదీ డిపెండెన్సీ, లేదంటే ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి, చెప్పకుండా చేయొద్దు. మీకు ఒక అధికారం లేదా ఇంత చేస్తుంటే కూడా? లేడీస్ స్పెషల్ క్లాస్ అదే మరి. మీరు ఎలా మీకు మీరుగా మీరు సంపాదించాలి, మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సంపాదించడానికి టెక్నిక్స్ ఏంది, మన సబ్జెక్ట్లో మనం ఎలా అఫర్మేషన్ చేయాలి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి సబ్జెక్ట్లో. అర్థమైందా? కాబట్టి ఇక నుంచి మీరు ఒకటే ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఒక అద్దం ముందు నిల్చొని ఒక మహారాణిలాగా ఊహించుకోండి. అర్థమైందా? మీరే మీ సామ్రాజ్యంలో మీరు మహారాణి. మీ సామ్రాజ్యంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఒక మహారాణి ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, దాన్ని ఊహించుకోండి. అర్థమైంది? ఎట్లాగో అద్దం ముందు గంటలు కూర్చుంటారు కదా, కూర్చుంటాం సార్. కాబట్టి కూర్చొని ఒకసారి ఊహించుకోండి మీరు మహారాణిలాగా. ఒక దర్జా ఒక మంచి చీర తెచ్చుకోండి, కూర్చోండి, మంచిగా రెడీ అవ్వండి. రెడీ అయిన తర్వాత అప్పుడు మీరు ఒక సినీ పక్కీలో ఒక మన రిహార్సల్ చేస్తున్నట్టు ఆజ్ఞలు చేయండి, డోర్ పెట్టేసేయండి. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మీరు ఒకరే కదా, మీరు ఎంత గట్టిగా అరిచినా ఎవరికి వినిపించదు కదా. డోర్ పెట్టేయండి, ఒకసారి యాక్షన్ చేయండి. మీరు మహారాణిలాగా ఎలా ఉంటారు, మీరు ఆజ్ఞలు ఎలా పాస్ చేస్తారు, మీ యొక్క సామ్రాజ్యం ఎలా సమృద్ధిగా ఉంది, ఆ సమృద్ధి సంపద అనేది మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఒక ప్లాన్ చేయండి. ఒక రాజ్యం ఉంది, రాజ్యంలో వర్షాలు పడలేదు, కరువు వచ్చింది. ఓకే, దాన్ని ఎలా అధిగమించాలని చెప్పేసి దానికి సంబంధించిన పరిపాలకుడు ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తారు. అవునా కదా? ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఎలా అధిగమించాలో మీరు ఆలోచించండి కదా. ఎప్పుడు ఆయన్ని ఆలోచించాలా? అన్ని అప్పులు అయినదే అన్నీ అయినా చేయాలి. మీరు ఒకసారి ఆలోచించండి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ పడిపోయింది, దానికి సీఈఓలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు కదా, దాన్ని ఎలా మనం మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని. మీ యొక్క ఫ్యామిలీని మీరు ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, దానికి ఏమేం చేస్తే బాగుంటుంది. మీరు ఒంటరిగా కూర్చొని అద్దం ముందు నిల్చో కూర్చొని హాయిగా ఆర్డర్స్ పాస్ చేస్తూ ఆలోచించి ఒక చక్కని ప్లాన్ గీయండి. దాన్ని పదే ఆలోచించండి. దానికి తగ్గ వనరులు వస్తాయి, దానికి తగ్గ సోర్స్ వస్తుంది, ఆటోమేటిక్గా దానికి ఒక రూట్ దొరుకుతుంది. అప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అది క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మీరే మహారాణి అయిపోతారు. ఇంకా మీరెవరిని అడిగే అవసరం ఏముంది? ఇలాంటి ఆలోచనలు మనకి ఎందుకు రావు? ఆలోచించం అసలు, ఎప్పుడు ఆలోచించారు కదా. పొద్దాక ఆయనతో పేజీ పెట్టుకొని నాకు అది కొనియు, నాకు ఇది కొనియు, బర్త్డే కొనిస్తాను, కొనియలేదా? మీరు కొనుక్కోలేరా? ఎంతమ్మా తిప్పకూడదు, ఒక నగ తీసుకుంటే 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది. 5-10 లక్షలు పెట్టి మీరు కొనుక్కోలేరా? అంత హీన స్థితిలో జీవితం మొత్తం అడుగుతూ కూర్చుంటారా? 24 గంటలు ఇక ఆయన్ని అడుగుతూ కూర్చుంటారా మీరు? కాబట్టి ఒక్కసారి మీ యొక్క యాటిట్యూడ్ని అద్దం ముందు కూర్చొని బయటపెట్టి ఒక మహారాణిలాగా బిహేవ్ చేస్తూ మీ యొక్క జీవితాన్ని ఎంత ఉన్నతంగా ఊహిస్తారో అంత ఉన్నతంగా తయారైపోతుంది. కాబట్టి అద్దంలో కనిపించే ప్రతిబింబమే జీవితాన్ని మారుస్తుంది. ఇంకెవరు కూడా మీ జీవితాన్ని మార్చలేరు. అద్దంలో కనిపడే ప్రతిబింబమే మీ జీవితాన్ని మారుస్తుంది. అదే దేవుడు, అదే అన్ని. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.